దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో, ఆయన పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఆయన సంతృప్తి కలిగి జీవించుటకు నేర్చుకున్నా అని అతను చెప్తున్నాడు. 12వ వచనం చూసినట్లయితే, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను జీవించే జీవితంలో నాకు ఉన్నా లేకపోయినా, నేను ఆకలి కొని ఉన్నా, నేను కడుపు నింపుకొని ఉన్నా, సమృద్ధి కలిగి ఉండుటలో, లేమిలో అంటే ఏమీ లేకపోయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు అన్నిటిలో కూడా ఉండడానికి నేను నేర్చుకొని ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మన జీవితాలలో మనకు కూడా సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గర తినటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తవి. అలాంటి పరిస్థితులలో మనము ధైర్యంగా ఉండాలి. పౌలు భక్తుడు తాను పేదవాడు ఏం కాదు, తాను పేద స్థితిలో ఏం లేడు, తాను ధనవంతుడు. వాళ్ళ నాన్నగారు వ్యాపారం చేసేవారు, వాళ్ళ నాన్నగారు బిజినెస్ మ్యాన్. కాబట్టి ఆయన పేద కుటుంబంలో పుట్టలేదు. కానీ దేవుని కోసము, దేవుని పరిచర్య నిమిత్తము ఎన్నోసార్లు ఆకలి కొన్నాను, ఎన్నోసార్లు సంపన్న స్థితిలో అంటే ఎన్నోసార్లు నాకు కూడా డబ్బు ఉంది, అలాంటి పరిస్థితిలో నేను కూడా ఉన్నాను. నేను కూడా ధనాన్ని చూశాను, హైగా ఉండడం చూశాను, ఏమీ లేని పరిస్థితి కూడా చూశాను. కానీ దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం, ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నేను అందులో సంతృప్తి కలిగి జీవించుటకు నేర్చుకున్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 13వ వచనం చూస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడు మనల్ని బలపరుస్తే మనం సమస్తము కూడా చేయగలము. కేవలము పౌలు దేవుని మీద భారం కలిగి తన భారాన్నంతా, తన బాధనంతా దేవునిపై వేసుకొని, తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తాను తన ఆస్తి మీద వ్యామోహం లేకుండగా, తన ఆస్తిని ఆశించకుండగా దేవుని పరిచర్య నిమిత్తము బైబిల్ గ్రంథంలో తాను డేరాలు కుట్టుకొని సంపాదించుకొని దేవుని పరిచర్య చేశాడు అని చక్కగా రాయబడింది. కాబట్టి మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని బలపరుస్తే, దేవుడు మన యందు ఉంటే, ఆ నమ్మకం మనకు ఉంటే మనం సమస్తంను కూడా జయించగలము. కాబట్టి మనకు ఉన్నా లేకున్నా, మనం సంపన్నులమైన, ధనికులమైన, పేదవారమైన, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రతి సిచ్యువేషన్లో కూడా బయటపడేస్తాడు. కేవలం మనకు ఉండాల్సింది ధైర్యం మాత్రమే. మనం ధైర్యంగా ఉండి దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో జీవించినట్లయితే మనము ప్రతి విషయాన్ని కూడా జయించుకుంటూ వస్తాము. కేవలం మనకు దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి, ఉన్నా లేకున్నా.